అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేరు కె రాజేష్ కుమార్, పంచాయతీ సెక్రటరీ, లంకలకోడేరు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొరకు 29వ తారీఖున సచివాలయం 1, 2కి సంబంధించి మొత్తం సొమ్ము డ్రా చేసి సచివాలయం 1, 2లో పంచిపెట్టడం జరిగింది. సిబ్బంది అంతా తీసుకొని వారి సొమ్ములతోటి వెళ్ళారు. 1వ తారీఖు నుంచి సిబ్బంది ఎవరికి వారు డబ్బులు పంచిపెట్టాల్సి ఉండగా సచివాలయం 2 సెక్రటరీ గ్రేడ్ 5 బి రాము విధులకు హాజరు కాకుండా పొద్దున్న నుంచి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని రాలేదు. దానితో అతనికి అప్పచెప్పిన 2,50,000 రూపాయలు తీసుకొని రాలేదు. కాబట్టి మేము తనకు సంబంధించిన సత్యనారాయణపురం క్లస్టర్కి వెళ్ళి ఎంక్వైరీ చేయగా రాలేదని తెలియజేశారు. అక్కడ నుంచి అతను నివాసం ఉంటున్న ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా పొద్దున్నే ఇంటి నుంచి వెళ్ళిపోయాడని తెలియవచ్చింది. ఇంకా అతను పింఛన్ సొమ్ము 2,50,000 తోటి కనిపించట్లేదని పై అధికారులకు తెలియజేయడం జరిగింది. ఎండీ గారి ద్వారా పై అధికారులు తెలియజేశారు. తర్వాత మన మినిస్టర్ గారు గౌరవనీయులు నిమ్మల రామానాయుడు గారికి తెలియజేయగా వారి యొక్క సొంత సొమ్ము ఇచ్చి పింఛన్లు ఎక్కడ ఆగకుండా అందరికీ పంచిపెట్టాల్సినదిగా తెలియజేశారు. కాబట్టి మధ్యాహ్నం 4 గంటల నుంచి ఎండిఓ గారు దగ్గర ఉండి ఆ పింఛన్లు పంపిణీ చేయడంలో పూర్తి సహకారం అందించారు. ఈ బీరామ్ మీద పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తదుపరి చర్యలు పోలీసు వారు నిర్వహిస్తున్నారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. నిన్న అంటే జూలై 1వ తేదీ 2024 సంవత్సరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా లంకలకోడేరు 2 సచివాలయంలో గ్రేడ్ 5 సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి బదావత్ రాము అనేటటువంటి సెక్రటరీ గారికి 38 పెన్షన్లు పంపిణీ చేసే నిమిత్తం 2,50,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే నిన్న 8:30 ఆ ప్రాంతం అవుతున్నప్పటికీ ఆయన పెన్షన్ డిస్బర్స్మెంట్ స్టార్ట్ చేయకపోవడంతో ఆయన ఫోన్ ట్రై చేయగా ఆఫీస్ నుంచి స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత ఫీల్డ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయగా అతను ఆ డబ్బులతోటి వెళ్ళిపోయినట్టుగా మాకు తెలియవచ్చింది. వెంటనే లంకలకోడేరు సచివాలయ గ్రేడ్ 1 సెక్రటరీ అయినటువంటి కానూరు రాజేష్ కుమార్ గారు ఈ ఆఫీస్కి తెలియజేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మా మండల పరిషత్ కార్యాలయంలో తెలియజేయడంతో పాటు వెంటనే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద పోలీస్ ఎంక్వైరీ జరుగుతూ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు పాలకొల్లు రూరల్ స్టేషన్ వారు ఎఫ్ఐఆర్ నెంబర్ 123/2024 ఎఫ్ఐఆర్ని కూడా నమోదు చేయడం జరిగింది. ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి 2,50,500 రూపాయలు కూడా పెన్షన్ పంపిణీ ఆగిపోకుండా కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం మన గౌరవ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గారు శ్రీ డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఆ అమౌంట్ని వెంటనే మాకు అందించడం జరిగింది. ఆయన సొంత డబ్బులు మాకు అందించారు. వెంటనే అతని పేరు మీద ఉన్నటువంటి మ్యాపింగ్ని విఆర్ఓ అంబేద్కర్ గారి పేరు మీద మార్చి మొత్తం 38 పెన్షన్లు కూడా పంపిణీ పూర్తి చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అతని ఆచూకీ ఇంకా లభించలేదు. పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. సో అతను దొరకగానే తీసుకోవాల్సినటువంటి ఈ విషయాన్ని ఉన్నతాధికారులకి రిపోర్ట్ చేయడం జరిగింది. పై స్థాయి నుంచి ఈ విషయంలో ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి దొరికిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.